దొంగలున్నారు జాగ్రత్త. సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్లో సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ ఈ వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎవరైనా టూర్లకు వెళ్లేటప్పుడు తమ ఇంటికి తాళం వేసినప్పుడు ఇంటి బయట లైట్ను వేసి ఉంచాలని, అలాగే పోలీసు వారికి సమాచారం ఇచ్చి వెళ్లాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని, వేసవిలో ఆరు బయట నిద్రించేటప్పుడు మెడలో బంగారం ధరించి పడుకోకూడదని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, తమ వస్తువుల్ని బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని మరియు జాగ్రత్త పరచుకోవాలని ఇవాళ ఆటోలో క్యాన్వాస్ పెట్టి ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీసు వారి హెచ్చరిక. వేసవి కాలం నందు ఆరు బయట నిద్రించుచున్న మహిళలు బంగారు ఆభరణములు ధరించి నిద్రపోరాదు. అలాగే మీ విలువైన వస్తువులను అజాగ్రత్తగా వదిలి బయటికి వెళ్ళరాదు. ఎటువంటి నేరములు జరగకుండా మీరందరూ కూడా మీ తోడ్పాటును అందించగలగా మీరు సమ్మర్లో జనరల్గా ఇంటిని వదిలి టూర్లకు వెళ్తూ ఉంటారు. టూర్లకు వెళ్ళేటప్పుడు మీ ఇళ్లలో బంగారం పెట్టద్దు, విలువైన వస్తువులు పెట్టద్దు, నగదు పెట్టద్దు అని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. సో అట్లాంటిది ఏదైనా మీ విలువైన వస్తువులు ఉంటే బ్యాంకుల్లో లాకర్లు ఉంటాయి, వాటిల్లో భద్రపరచుకోమని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా రాత్రిపూట మహిళలు మెడలో చైన్లు వేసుకొని ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు గోల్డ్ చైన్స్ అవి ధరించమని చెప్పి ఆడవాళ్ళందరికీ మరియు పబ్లిక్ అందరికీ చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏదన్నా స్నేహిత్ చాచింగ్ జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా మహిళలు నడుచుకొని పొలాలు వెళ్ళేటప్పుడు మరియు మోటార్ సైకిల్లో వెళ్ళేటప్పుడు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ జరిగితే వెంటనే పోలీసు వారికి చెప్పమని చెప్తా ఉన్నాము. రెండు, మీరు మీ ఇంటిని కానీ లాక్ చేసి వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తగు సమాచారం ఇస్తే మేము రాత్రిపూట అక్కడికి గస్తీ కానిస్టేబుల్ని కానీ, హోంగార్డ్స్ని కానీ, మేము కానీ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ తనిఖీ చేస్తామని చెప్పి పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని పబ్లిక్ ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం.